ఈ ఎండకు సైకిల్ దొక్కితే బల్లే ఉంటుంది, బాగా దొక్కల్లా. గల్లు తేలినట్టుంది గుండె నా కొడుకు వస్తున్నాడు, వీడు ఖచ్చితంగా నా సైకిల్ అడుగుతాడు తవ్వల్ల. గుండె పేలినట్టు ఏం వీడెందు లోపలికి ఎత్తవుతాడు. అడుగుదాముండు. నాకు తెలియకుండా ఎత్తవుతాడా? లే యోగి. అబ్బా వీడు అనుకున్నట్లే దాపరి ఇచ్చినాడే. ఏం రా? లే నీ సైకిల్ ఇరా బజార్లో పోయేసి పటపటా పోయి పటపటా వచ్చేస్తారా. నాకు సైకిల్ లేదురా. లే నీకు సైకిల్ ఉంది కదరా. అది పెట్రోల్ అయిపోయిందిరా. నేను తెచ్చుకుంటా. అది పెట్రోల్, అది సైకిల్ కదరా. అది నా ఫ్రెండ్ వేసపోయినారా. ఫ్రెండ్ వేసపోయినాడా? లే నువ్వు కడుపులో ఎందుకు పెట్టుకుని మాట్లాడుతున్నావు ఇట్లా? నా కడుపులో ఏంది లేదురా, ఖాళీగా ఉంది. సైకిల్ లేదు పోవే. సరే సరే నీ కథ ఇప్పుడు కాదు, మళ్ళా చెప్తా. నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. నా కొడుకు పోతానా లేదా? ఇంతెండకి ఎట్లా పోల్లో ఏమో. అమ్మయ్య వీడు వెళ్ళిపోయినాడు. సైకిల్ తెచ్చి దొక్కుదాం. సైకిల్ కాదంట, సైకిల్ ఉద్దరగా పెనాలని వేసి పెట్టాడు నా కొడుకు. సరుకులన్నీ తీసుకొని భుజాన్ని పెట్టుకొని రాళ్ళ. అయ్యో సరుకులు తెచ్చే బ్యాగ్ కావాలి కదా, తెచ్చుకుందాం. ఏందో అన్నీ మర్చిపోతా నేను. దొంగ నా కొడుక, పురుగులు పెట్టిపోతారా నా కొడుక. నువ్వు నీ సైకిల్ వద్దురా, వద్దు పరా. సారీ సైకిల్ పంచర్ కావాలి సైకిల్కి.